కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ సముద్రం. రచయిత శ్రీ పాపినేని శివశంకర్. కథ, కవిత, విమర్శా రంగాలలో పేరు పొందిన అగ్రశ్రేణి రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్. పాపినేని కథలు చదవడం అంటే మన లోపలి పొరల్ని తవ్వి శోధించుకుని ఉదాత్తమైన సంస్కారాన్ని, ఆచరణాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకోవడమే. అంతేనా? జీవితాన్ని క్షాళన చేసుకుని ఆత్మోన్నతిని సాధించుకోవడానికి కూడా దోహదపడతాయి పాపినేని కథలు. వినండి పాపినేని శివశంకర్ గారి కథ సముద్రం. సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి? నా ముందున్న ప్రశ్న ఇది. ప్రశ్న నాది కాదు, సమాధానం కూడా నా దగ్గర లేదు. నేను కేవలం ఒకానొక పెనుహోరుని చాలా కాలం నుంచి సన్నిహితంగా గమనిస్తున్న మనిషిని మాత్రమే. మర్చిపోతున్న గతమంతా గుర్తు చేయమన్నావు. ఇది అల్జీమర్స్ వ్యాధి లక్షణం. ఇప్పుడు నా జ్ఞాపకాలే చెప్తున్నాను, విను. పుస్తకమాలి. వనమాలి, ఏ చదువుకునే రోజుల్లో కలిశామో మన ఆలోచనలు కొద్ది కాలంలోనే స్నేహితులమయ్యాం. క్లాసులో లెక్చరర్లు ఊహించని ప్రశ్నలు ఎన్నో అడిగేవాడివి. లైబ్రరీలో పుస్తకాలు తెచ్చి సందేహాలు తీర్చుకునేవాడివి. క్లాస్మేట్స్ నీకు పెట్టిన పేరు పుస్తకాల పురుగు. అయితే ఇది పుస్తకాల్ని అదే పనిగా నమిలే పురుగు కాదు, సముద్రాన్ని సైతం పొక్కిట పట్టదలుచుకున్న పురుగు. నేను మాత్రం నిన్ను పుస్తకమాలి అని పిలిచేవాణ్ణి. ఎప్పుడూ 4-5 పుస్తకాలు నీతో పాటే ఉండేవి కదా. నీ ద్వారానే నాకు శ్రీశ్రీ, చలం, తిలక్ పరిచయం. నీ వల్లే నేను సమాజాన్ని కొంత హేతుబద్ధంగా చూడడం నేర్చుకున్నాను. చాలా రోజులు నీ చేతుల్లో రంగనాయకమ్మ రామాయణ విశ్వవృక్షం ఉండేది. ఒక్కోసారి దోస్తోయెవ్స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్, షేక్స్పియర్ నాటకాలంటే నీకెంతో ఇష్టం. ముఖ్యంగా మ్యాక్బెత్. ఇట్ ఈజ్ ఎ టేల్ టోల్డ్ బై అన్ ఇడియట్, ఫుల్ ఆఫ్ సౌండ్ అండ్ ఫ్యూరీ, సిగ్నిఫైయింగ్ నథింగ్ అని మ్యాక్బెత్ జీవిత వ్యాఖ్యానం నువ్వు పొయటిక్ యాక్సెంట్తో చదువుతూ ఉంటే తదేకంగా వినబుద్ధి అయ్యేది. మన ప్రిన్సిపాల్కి మిల్టన్ ఇష్టం. షేక్స్పియర్ కన్నా మిల్టనే గొప్పవాడిని ఆయన చెప్తుంటే క్లాస్లో నువ్వు నిలబడి షేక్స్పియర్ పక్షాన వాదించడం, ఆయన సర్దుకుంటుంటే ఆడపిల్లలు నీ వంక ఆరాధనగా చూడడం నాకింకా గుర్తే. విజ్ఞానానికి విలువ ఉన్న రోజులవి. వృత్తిలో మనిషి. చదువు పూర్తి కావడంతోనే విడిపోయాం. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరినట్లు రాశావు. ఉత్తరాల్లో నీ అక్షరాలు స్ఫుటంగా, నీ మనసు అర్థం చేసుకుని కాగితం మీద కుదురుగా కూర్చున్నట్లుగా అనిపించేది. తణుకు బెళుకు లేకుండా అచ్చంగా నీ మనస్సు మల్లేనే. వృత్తికి ప్రవృత్తికి అంతా సంబంధం తెంచేసుకుంటున్న కాలంలో, షేర్లు, రియల్ ఎస్టేట్ కార్యక్రమాలకి అంకితమైపోతున్న రోజుల్లో నువ్వు వృత్తికి అంటుకుపోయావు. పాఠంలో నువ్వు లీనమై విద్యార్థుల్ని లీనం చేసే తీరు పాఠానికే పరిమితం కాక దానికి చుట్టుపక్కల అనేక సామాజిక విశేషాలు విపులీకరించే తీరు, ప్రశాంతతలో ఉద్వేగం కలిపిన ఉపన్యాస శైలి విద్యార్థుల్ని విశేషంగా ఆకట్టుకునేది. వాళ్ళకి నువ్వు ఆదర్శానివి. సమాచారం గాక వాళ్లలో సృజనాత్మకత పెంచడమే నీ ఆశయం. నీకు మళ్ళీ బోధనా రంగంలో కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రంగంలో స్థిరపడినందుకు నాకు విచారం కలిగేది. ఉద్యోగంతోనో పెళ్లితోనో చాలామంది విస్తరణ ఆగిపోతుంది. అక్కడి నుంచి తమని తాము నెరపుకునే వాళ్ళు ఏ కొద్దిమందో. అటువంటి వాడివి నువ్వు. నువ్వు పుస్తకాల పుటల్లో విస్తరించుకున్నావు. నీ సామాజిక వ్యాసాలు పత్రికల్లో చదువుతూ వచ్చాను. మారుతున్న కాలాన్ని మారుతూ నువ్వు అవగాహన చేసుకున్న తీరు వాటిల్లో కనిపించేది. ప్రజా సమస్యల పట్ల, ఉద్యమాల పట్ల మౌలిక స్పందన కనిపించేది. చాలా కాలానికి మీ ఇంటికి వచ్చినప్పుడు గదుల నిండా పుస్తకాలు చూసి ఆశ్చర్యపోయాను. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడం వల్ల కలిగిన ఒంటరితనం పుస్తక పఠనంలో మరుగుపడిందేమో. అప్పుడు ఇరావతి కర్వే యుగాంత గురించి మాట్లాడుకున్నాం. మానవ అస్తిత్వ ప్రాతిపదిక మీద భారతం గురించి ఆమె చేసిన విశ్లేషణ అద్భుతం అని వివరించావు. రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గాసే గంగా గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ్చంద్ రంగభూమి గురించి మాట్లాడుకున్నాం. శరత్, కిషన్ చందర్, భైరప్ప,
తగడి శివశంకర పిళ్ళై, గోపీనాథ మహంతి, క్రిస్టఫర్ క్యాడ్వెల్, పాబ్లో నెరూడా, టిఎస్ ఇలియట్, ఎంతమంది ఎంతమంది రచయితలు నీ మాటల్లో మళ్ళీ బతికారు. ఆ సాయంత్రం నేను నిజంగా జీవించిన రోజుల్లో ఒకటి. వీఆర్ ది హాలో మెన్, వీఆర్ ది స్టఫ్డ్ మెన్. ఇలియట్ వేదన, నీ వేదన ఒకటేనా వనమాలి? జీవన సారాంశం కోల్పోయి డొల్లర్గా మారుతున్న మనుషుల గురించేనా? మన సంభాషణ ప్రపంచమంతా తిరిగి తిరిగి విభూతిభూషణ్ బందోపాధ్యాయ వనవాసి దగ్గర ఆగింది. వనవాసి ఒక గొప్ప నవల. ఒక యువకుడు సత్యచరణ్ ఉద్యోగం కోసం తన స్నేహితుడి ఎస్టేట్లో మేనేజర్గా కుదురుతాడు. బెంగాల్లో ఎక్కడో దూర ప్రాంతాన ఎస్టేట్కి సంబంధించిన అడవుల్ని కొట్టేయించి సాగులోకి తేవడం అతని పని. మొట్టమొదట కలకత్తా జనసమర్థానికి దూరమై మారుమూల నిర్జన ప్రాంతానికి వెళ్ళినందుకు విచారించిన మెల్లమెల్లగా ఆ ప్రకృతి అతన్ని ఆకర్షిస్తుంది. అడవి అతన్ని ఆవహిస్తుంది. నాఢా, లవటులియా, మోహన్పుర అడవుల సౌందర్యానికి ముగ్ధుడవుతాడు. ఆ అడవుల్లో భానుమతి లాంటి అందగత్తెలు, కుంతా లాంటి నిర్భాగ్యులు, సంతాల్, గోండ్, గంగోతా తెగల నిష్ఠ దరిద్రులు అతనికి తారసపడతారు. వాళ్ల నిసర్గ జీవిత విధానానికి పరవశిస్తాడు. అయితే ఆ మహాటవీ సౌందర్యమంతా తన చేతుల మీదుగానే ధ్వంసమవుతుంది. ఓ అరణ్యాని, ఆదిదేవత నన్ను క్షమించు అన్నది ఆ నవలలో ఆ యువకుడి చివరి వీడ్కోలు మాట. నాకెంతో నచ్చిన పుస్తకం. అద్భుతం అన్నావు. నచ్చినవని నీకు అద్భుతాలే. ఈయనలోని జ్ఞానదాహమే నాకు నచ్చిందన్నయ్య. నిజమైన జ్ఞానదాహం గలవాడు మంచివాడనే నమ్మకంతో ఈయన్ని పెళ్ళాడాను. అందుకు పశ్చాత్తాపం లేదు. కానీ పిల్లల పెంపకం కూడా నేనే చూసుకోవాలి. ఆయనకి పట్టదు. రోజుకి 10-12 గంటలు పుస్తకాల్లోనే. ఆరోగ్యం ఏమవుతుందో అని నా భయం అన్నది కమలిని నీ పరోక్షంలో. ఇంట్లో పుస్తకాల మధ్య లేదా లైబ్రరీలో కాలమంతా గడపడం వల్ల ఆత్మీయులకి దూరమవుతూ ఉండడం గమనించింది కమలిని. నీకోసం ఆమె చాలా త్యాగం చేసిందనుకుంటాను. నువ్వు రాసే వ్యాసాలు సాపు చేసి రాసి పత్రికలకు పంపించడం తన పని. పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం తన బాధ్యతే. రోజుల తరబడి బయటికి రావు. పరిగెత్తే మనుషుల్ని పట్టించుకోవు. కార్లలో తిరగాలనే కోరిక లేదు. కొండలు, వాగులు, సంధ్యాకాశాలు చూసి పరవశిస్తావు. ఆడంబరానికి దూరం. ఎప్పుడూ ఒకే రకం తెల్ల దుస్తులు, నిర్మలంగా నిలువెత్తు రూపం. వనమాలి, ఆధునిక సన్యాసివి నువ్వు. పుస్తకాలు, మనుషులు. నువ్వు పుస్తకాలను ఎక్కువ ప్రేమిస్తావా లేక మనుషుల్నే అడిగాను ఒకరోజు. కొత్తగా కొన్న పుస్తకానికి నువ్వు అట్ట వేస్తుంటే చూస్తున్నాను. బహుశా పసిపిల్లకి తల్లి అట్లాగే దుస్తులు తొడుగుతుంది. అట్ట చిరిగిపోతే బాధపడతావు. పుస్తకం తీసుకున్న స్నేహితుడు తిరిగి ఇవ్వకపోతే విచారిస్తావు. పెద్ద సంపద ఏదో కోల్పోయినట్టు. రెండింటిని అని నీ జవాబు. రెండిటికీ వైరుధ్యమేం లేదు. పుస్తకాల్ని ప్రేమించేవాడు మరింతగా మనుషుల్ని ప్రేమించగలడు. నిజానికి మనుషుల్ని ప్రేమించగలగడమే గొప్ప పుస్తకాలు నేర్పాయి. ఒకవైపు అన్నిళ్లలో బుక్ షెల్ఫ్ల స్థానంలో షోకేస్లు ఏర్పడుతుంటే మీ ఇంట్లో పుస్తకాలలు పెరిగిపోతున్నాయి. వారానికి ఒకసారి పుస్తకాల షాపులకు వెళ్తావు. ఆదివారం వస్తే పాత పుస్తకాలమ్మే వీధికి వెళ్తావు. కొన్న పుస్తకాలు, ఎవరెవరో పంపించే పుస్తకాలు, చరిత్ర, తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, సాహిత్యం. ఎన్నెన్ని పుస్తకాలు బొత్తులు బొత్తులుగా. సముద్రంలో అలల్లా పుస్తకాలే పుస్తకాలు. చదివే పుస్తకాల నిండా అండర్లైన్లే, నోట్స్ రాసుకోవడాలు, వ్యాసాలు రాయడం, రెఫరెన్స్ కోసం పుస్తకాల దొంతర్లు విప్పడం, అవసరమైన విషయం మీద మరింత సమాచారం కోసం మళ్ళీ మళ్ళీ పుస్తకాలు కొనడం, రీజనల్ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరగేయడం. నువ్వు మనుషుల్లో మెలుగుతున్నావో పుస్తకాలతో మెలుగుతున్నావో అర్థం కాని సంగతి. రాత్రి కలొచ్చింది. గోరా కనబడ్డాడు తెల్లగా అన్నావు. అదేమిటి? రవీంద్రనాథ్ ఠాగూర్ నవలలో నాయకుడు. అహ్మదాబాద్, గుజరాత్ మత కలహాలు చూస్తున్నాం కదా. రేపు మాట్లాడాలి చేతన కార్యక్రమంలో. గోరా నవల మళ్ళీ చదివాను. మానవత్వమే తప్ప మతం జీవిత ప్రాతిపదిక కాదని ఠాగూర్ చెప్తున్నాడు. గోరా ఎంతటి శక్తివంతమైన పాత్ర. కానీ నాకు మాత్రం ఆనందమయ్య అంటేనే ఇష్టం. నిజానికి ఆమె దయామయి. అమ్మతనానికి అంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? గోర్కి నీలో నా ఉందనుకో. శ్రీకాంత్, గోరా, హోరీ, ధనియా, సూరదాసు, రామదాసు, పావెల్, రాస్కోల్నికోవ్, సోనియా, జాన్ క్రిస్టోఫ్.
శాంటియాగో, బజరో, ఫిలిప్ ఎక్కడెక్కడి పుస్తక మానవులంతా కళ్ళ ముందు కనబడడం మామూలు చాదస్తం కాదు. తిండి తిప్పలు మానేసి గంటల తరబడి పుస్తకాల్లో మునిగి తేరడం లోకం దృష్టిలో అచ్చమైన పిచ్చితనమే. నీలో సగం. వనమాలి, నిన్ను రెండుగా విడగొడితే ఒక సగంలో పుస్తకం కనబడుతుంది, రెండో సగంలో కమలిని. పెళ్లి చూపుల్లో అరగంట సేపు అన్నా కరీనినా గురించి మాట్లాడామని కమల్ని చెప్పినప్పుడు అందరం నవ్వుకున్నాం. జీతంలో సగం పుస్తకాలకే అయిపోతుందన్నయ్య, ఫిర్యాదు చేస్తుంది కమలిని. నువ్వు నవ్వుతావు. తను మూతి విరుస్తుంది. పొదుపరితనం తెలుసు తనకి. పుస్తకాలు తరగతుల వారీగా సర్దేది కమలిని, పిల్లల్ని తాకనిచ్చేది కాదు. ఒక్కోసారి కావాలన్న పుస్తకం నీకు దొరక్కపోతే వెంటనే తీసిచ్చేది. పుస్తకాలు చదవడంలో ఆమెకంత ఆసక్తి లేదు. బహుశా ఆమె నిన్ను ప్రేమించడం చేత నీ పుస్తక పఠనాన్ని కూడా ప్రేమించి ఉండాలి. గొప్ప మేధావిగా సమాజంలో నీకు గుర్తింపు రావడం కూడా తనకి సంతోషం కలిగించుంటుంది. పైకేమో ఏదో నా మీద జాలితో ఈ వంటింటిని మాత్రం పుస్తకాలతో నింపకుండా వదిలేశారన్నయ్య అంటుంది. ఏ రోజు రాత్రి 12 గంటలు కావాల్సిందే పడుకునేప్పటికీ. 2 రోజులకు ఒక పుస్తకం తినేస్తారు. ఏది అడుగుదామన్నా పరాకే. యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ గారు అని ఫిర్యాదు చేస్తుంది. నవంబర్ 19 రాత్రి తుఫాను వచ్చిపోయిన సంగతి కూడా నువ్వు గమనించలేదని కమల్ని చెప్పినప్పుడు నాకెంతో ఆశ్చర్యం వేసింది. సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలమై కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయిన రాత్రి అది. మరి ఏ లోకంలో ఉన్నావు నువ్వు? బుద్ధిజీవులు కార్యవాదులేనా? దేశంలో ద గ్రేట్ డీజనరేషన్ మొదలైంది. గాంధీ, నెహ్రూల ఆదర్శాలకి కాలం చెల్లింది. అన్ని రంగాల్లో విలువలు దిగజారుతున్నాయి. అవినీతి అందలమెక్కుతూ వెర్రిజనానికి నీతులు చెబుతోంది. అధికారగణం చేసిందే చట్టంగా చెల్లుబాటు అవుతోంది. అటువంటి సమయంలో దేశమంతా తిరిగావు. ప్రజల్లో అజ్ఞానం ఉన్నది, స్వార్థం ఉన్నది, సహనం ఉంది, సహజీవనం ఉంది. దేశమంతా దారిద్ర్యం ఉంది. దాన్ని పోగొట్టాల్సిన రాజకీయ రంగంలో మానసిక దారిద్ర్యం ఉంది అనే అవగాహన వెల్లడించావు. జ్ఞానం దేనికి అనే నీ ప్రశ్న నుంచి రాష్ట్రంలో చేతన సంస్థ ఆవిర్భవించింది. అది నీ మూడో బిడ్డ. ప్రజల హక్కులు, కులమతాలు, స్త్రీల సమస్యలు, రకరకాల అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడం దాని లక్ష్యం. నర్మదా బచావో ఆందోళనలో మేధా పాట్కర్తో పాటు అరెస్ట్ అయ్యావు. చిప్కో ఉద్యమ నేతను కలిశావు. పర్యావరణ పరిరక్షణ పైన నీ కృషి నాకు తెలుసు. కొల్లేటి సరస్సు గురించి, వలస పక్షుల గురించి నువ్వు రాసిన వ్యాసాలు అపురూపమైనవి. అయితే కొల్లేరు పొంగి ఊళ్ళన్నీ మునిగిపోయిందాకా ఎవరికీ చీమ కొట్టలేదు. చేతన పరిస్థితిని అధ్యయనం చేసింది. అందులో సభ్యుడిగా నువ్వు కొల్లేరు ప్రవాహానికి అటూ ఇటూ ఉన్న గ్రామాలు తిరిగావు. వేల ఎకరాలు ఆక్రమణల పాలై, చేపల చెరువులై, కొల్లేరు సహజ ప్రవాహం భంగం కావడం, వానలు కుదిరినప్పుడల్లా గ్రామాలు మునిగిపోవడం, ఇలాంటి వివరాలన్నీ నివేదికలో చేర్చావు. పరిష్కార మార్గం సూచించావు. ఆ విధంగా విషయం కోర్టుకెక్కడం, సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన పనికి చేతన ఊతమిచ్చింది. ఇవాళ కొల్లేరు ప్రక్షాళన జరిగి వలస పక్షుల కిలకలు మళ్ళీ అక్కడ వినిపించినందుకు వనమాలి, నిన్ను తప్పకుండా మెచ్చుకోవాలి. తొలి చారిత్రక వ్యక్తి ఒక జాతర. మనం మర్చిపోయిన తొలి చారిత్రక వ్యక్తి బుద్ధుడు. ప్రాణుల ఆనందం కోసం అష్టాంగ మార్గం కనుక్కున్నాడు. ఆ మార్గం నుంచి తప్పుకున్నాం. సమ్యక్ దృష్టి లేదు, సమ్యక్ ఆలోచన లేదు. కాలచక్ర ఉత్సవాలు. కృష్ణానదీ తీరం వేల మంది బౌద్ధ భిక్షువులతో కళకళలాడుతోంది. అమరావతిలో కలిశాం. నువ్వు, నేను, సతీష్. అతనికి అదే తొలిసారి అమరావతి రావడం. మ్యూజియంలో స్తూపం, శిథిలాలు, ముఖ్యంగా ఎద్దుబొమ్మ చూసి మురిసిపోయాడు సతీష్. కృష్ణానది ఒడ్డున మనం ముగ్గురం. దూరంగా టిబెటన్ భాషలో దలైలామా బోధన మార్మికంగా, సమ్మోహనంగా వినపడుతున్నది. మర్చిపోవడం ఏంటి? ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ తలుచుకోవడం లేదా? ఎంతమంది జనం వచ్చారో చూడండి అన్నాడు సతీష్. ఇదంతా జాతర కాదంటే వేడుక. బుద్ధుడిని నిజంగా మనం మనసుల్లో ఇంకించుకున్నామా? ఇంకించుకుంటే మన కళ్ళ ముందు ఇంత హింస ఎందుకుంటుంది అని ఎదురు ప్రశ్నేశావు. అసలైన సంస్కృతికి మనకి బంధం తెగిపోయింది. సంస్కృతిలోని పద్ధతులు, తంతులు మాత్రమే మిగిలి సారాంశం అంతరించిపోతున్న దశలో ఉన్నాము అన్నావు. సాంస్కృతిక నేపథ్యం లేని రాజకీయ నాయకుల వల్లనే క్రమక్రమంగా దేశం పతనం ప్రారంభమైంది అని అన్నావు. ఆ సాయంత్రం రాహుల్ సాంకృత్యాయన్ ఋగ్వేద ఆర్యుల దగ్గర నుంచి ధర్మానంద కోశాంబి బుద్ధ భగవానుడు,
రమీలా థాపర్ ప్రాచీన భారతదేశం దాకా భారతీయ సంస్కృతి గురించి ఎన్నెన్నో వ్యాఖ్యలు వివరించావు. మేమిద్దరం మౌనంగా విన్నాం. కృష్ణానది విన్నది, కనుచీకట్లో చుక్కల ఆకాశం విన్నది. వారసత్వం. కమల్ని టీవీతో పోవడం నీ జీవితంలో గొప్ప దుఃఖం. ఎంతో ప్రయత్నం చేసి బతికించుకోలేకపోయావు. తోడు లేకుండా ఎట్లా బతకాలో తెలియని వాడివి. అందుకే కమల్ని పోతూ పోతూ నిన్నెప్పుడూ వదిలిపెట్టద్దని నాకు చెప్పింది. నువ్వు చిన్నపిల్లాడివని చెప్పింది. లోపల పెద్ద అగాధం ఏర్పడినట్టు అనిపిస్తుంది. దేంతో నువ్వు పూడ్చలేను. ఇప్పటిదాకా నా బతుకు ఎంతగా ఆమె మీద ఆధారపడి ఉందో తెలిసింది. నేనింకా ఎక్కువ కాలం బతకలేకపోవచ్చు. అయితే నా జీవితం కన్నా కమలిని మరణం గురించే ఎక్కువ విచారంగా ఉన్నది అన్నావు. నీ కళ్ళల్లో నీళ్లు. ఓదార్చలేకపోయాను. చాలాసేపు విషాద మౌనం తర్వాత తెగిపోయింది అన్నావు. నాకు అర్థం కాలేదు. ఏదో లోకంలో నుండి మాట్లాడడం నీకు మామూలే. పిల్లలకి నాకు మధ్య బంధం ఏదో తెగిపోయింది. కమల్ని ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని ముడివేస్తూ ఉండేది. ఇప్పుడు ముడేసే తెలివి లేదు నాకు. నా అభిరుచులు, వాళ్ళ పద్ధతులు వేరైపోయాయి. ఆలోచనలో దూరం పెరిగింది. ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడినా ఏదో ముక్తసరిగా పొడిగా ఉంటున్నాయి మాటలు. కావలసిన మనుషుల మధ్య సమాన స్థాయిలో భావప్రసారం లేనప్పుడు కలిగే వేదనని అర్థం చేసుకున్నాను. దేశమంతా పర్యటిస్తూ సాహిత్య సామాజిక అంశాల మీద ప్రసంగాలు చేస్తున్నావు. చేతన కార్యకలాపాలు తక్కువగానే సాగుతున్నా నీ పేరు మాత్రం మారుమోగిపోయింది. ఇండియా టుడే పత్రిక దేశంలో వివిధ రంగాల్లో 100 మంది మేధావుల్ని ఎన్నిక చేసింది. అందులో నువ్వు 11వ స్థానంలో ఉన్నావు. ఎంత సంతోషం! ఈ సమయంలో కమల్నే కనుక ఉండి ఉంటే, రవీంద్ర భారతిలో నీకు సన్మానం చేస్తూ నువ్వు నడిచే విజ్ఞాన కోశానివని అందరూ పెంచుకుంటూ ఉంటే, ఈ విజ్ఞాన కోశానికి వారసత్వం లేదా కొనసాగింపు ఏమిటి అనే సందేహం కలిగింది. నీ జ్ఞానమంతా నీతో ముగిసిపోవడమేనా? నీ కూతురు నీకు రాసిన ఉత్తరం చదవమని నా చేతికిచ్చావు. డాడీ, నువ్వు గొప్పవాడి కావచ్చు, కానీ పిల్లల్ని గొప్పవాళ్ళని చెయ్యాలి కదా. సాటి వాళ్ళంతా ఆర్థికంగా మెట్టుమెట్టుగా పైకి ఎదిగిపోతూ ఉంటే నువ్వు అప్పటికీ ఇప్పటికీ అదే మెట్టు మీద కూలబడి దిక్కులు చూస్తున్నావు. అదే మెట్టు మీద ఉన్నవాళ్ళకే నన్నిచ్చి చేశావు. ఏం సుఖపడ్డాను? చాలీ చాలని బతుకు. ఏ కోరికలు తీరవు. ఎన్నటికీ పైమెట్టెక్కలేని నిస్సహాయత. నిన్నిప్పుడు ద్వేషించలేను, అలాగని ప్రేమించను లేను. మీ కూతురు విమల. మెట్టంటే ఏమిటి అని అడిగావు. ఉత్తరం నేను చదవగానే, ఆర్థిక సోపానాలు తప్ప ఇంకే మెట్లు లేవా మనకి? ఎంతోమంది దృష్టిలో మెట్లంటే అవే. అవి ఎక్కడానికే నిరంతరం మన ప్రయత్నం. విజ్ఞానం, వివేకం, సామాజిక పాత్ర ఇటువంటి మెట్లెక్కడానికి పూనుకునేవాళ్ళు వెర్రివాళ్ల కిందే లెక్క. అయితే అందరి మాదిరిగా కళ్ళు మూసి తెరిచేలోగా ఆ మెట్లేవో ఎక్కలేనందుకు నువ్వు విచారపడుతున్నట్టుగా లేదు. నేనున్న మెట్టు మీద నన్నుగా నా కన్న కూతురు ఆమోదించలేకపోయింది అన్నావు దిగులుగా. కొడుకుని గురించి ఇంకో విచారం. వాడు ఖండాలు దాటి వెళ్ళిపోయాడు. కమలిని వాణ్ణి చాలా ముద్దు చేసేది. ఇవాళ యాహూ సామ్రాజ్యంలో వాడొక బంటు. బోలెడంత సంపాదన. కానీ వాడికి అమ్మతోనూ తనివితీరా మాట్లాడే తీరిక లేదు. ఉన్నంతకాలం కమల్నికి అదే దిగులు. మనుషులు అనంత దూరంలో ఉన్న మనసుల్ని తాకుతూ మాట్లాడవచ్చు. దూరం కావడమే మనకి తెలుసు. దూరంగా ఉండి దగ్గర కావడం తెలీదు అన్నావు. కావచ్చు, కానీ నీ వారసత్వం నీ సంతానం స్వీకరించలేకపోవడం పెద్ద విషాదం అనమాలి. వారసత్వం అంటే సంపద మాత్రమే కాదు, జ్ఞానము, సంస్కృతి, సంప్రదాయం ఇవన్నీ అందులో భాగమే కదా. అంతిమ అనివార్యత. జీవితంలో అంతిమ అనివార్యత మృత్యువు. దాన్ని నువ్వు ఆమోదించిన తీరు గొప్పది. వరుసగా కొన్ని రోజులు మార్నింగ్ వాక్కి నువ్వు రాకపోయేసరికి నాకు అనుమానం వేసి ఫోన్ చేశాను. పనిపిల్ల ఆందోళనగా చెప్పింది నీ అనారోగ్యం సంగతి. తెల్లవారే నిన్ను కలిశాను. ఒక వంక నీకిష్టమైన పాట వింటున్నావు. ముఖేష్ గొంతు విషాదాన్ని ఒప్పుతున్నది. మూత్ర విసర్జనలో బాధ. డాక్టర్ల పరీక్షల గురించి చెప్పావు. ప్రోస్టేట్ గ్రంథి సమస్య. కమలిని లేని లోటు ఇప్పుడు బాగా తెలుస్తోంది అన్నావు. నిజం. ఆ చల్లని ప్రశాంతమూర్తి ఇప్పుడుంటే నీ జబ్బు సగం తగ్గిపోయేది. కాలిఫోర్నియా నుంచి కొడుకు పరామర్శ, ఏలూరు నుంచి కూతురు. ఎవరూ వెంటనే వచ్చే వీలు లేదు. జబ్బు తీవ్రమైందని తెలుసు. అయినా
నువ్వు ఏమాత్రం భయపడకపోవడం ఆశ్చర్యం. పిఎస్ఏ పరీక్షలో ప్రోస్టేట్ గ్రంథి పూర్తిగా వ్యాధిగ్రస్తమైందని తేలింది. సర్జరీ జరిగింది. అయినా జబ్బు ముందుగానే మొదలడం వల్ల సర్జరీతో పెద్దగా ఉపయోగం ఉండదని డాక్టర్లు నీ ముందే చెప్పారు. స్నేహితులు, అభిమానులు, పాత విద్యార్థులు వచ్చి పరామర్శిస్తున్నారు. చేతనని కొనసాగిస్తామని మిత్రుల దగ్గర మాట తీసుకున్నావు. పైకి నిమ్మళంగానే ఉన్నా లోపల దేని గురించో ఆందోళన పడుతున్నట్లుగా తోచింది. 2-3 రోజుల్లో కూతురు వస్తున్నట్లుగా కబురు. సాయంత్రం నీ దగ్గరకు వచ్చాను. స్టీఫెన్ హాకింగ్ పేరు విన్నావా అని అడిగావు. పెద్ద సైంటిస్ట్ కదా. అతను బలపరిచిన స్ట్రింగ్ థియరీ సరిగ్గా అర్థం కాలేదు. బ్లాక్ హోల్స్ అండ్ స్మాల్ యూనివర్సెస్, ఇది కూడా ఈ మధ్య చదివాను. అతను ఐన్స్టీన్ కన్నా గొప్పవాడంటావా? నువ్వు ఉన్న పరిస్థితి ఏమిటో, నువ్వు ఆలోచిస్తున్నది ఏమిటో నీకు అర్థమైందా వనమాలి? నిర్లిప్తురా. కన్ఫెషన్స్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్ మ్యాన్ పుస్తకం ఎక్కడన్నా దొరికితే తెచ్చిపెడదు అని అడిగావు. సామ్రాజ్యవాద రహస్యం జాన్ పెర్కిన్స్ అమెరికా ప్రయోజనాల కోసం దేశాల్లో ఎన్నో తప్పుడు పనులు చేసి పశ్చాత్తాపం పొందిన బ్యూరోక్రాట్. అది అతని పుస్తకం. పక్కన ఎవరూ లేరు. తీవ్రమైన అనారోగ్యం, నీ మొహంలో అదే నిర్లిప్తత. కాలిఫోర్నియా నుంచి నీ కొడుకు వస్తున్నట్లుగా ఫోన్. ఈ దేశంలో ఉన్నా కూడా కూతురు ఇంకా రాలేదు. కమల్ని గుర్తుస్తోంది అన్నావు. తలగడ పక్కనే పెర్కిన్స్ పుస్తకం బోర్లా తెరిచిపెట్టి. నా స్నేహంలో కొన్ని గుర్తులివి. నా జ్ఞాపకాలన్నీ విన్న తర్వాత కదిలీ కదలని పెదాలతో ఇప్పుడు ఈ ప్రశ్నేశావు. సముద్రాన్ని ఎక్కడ పారబోయాలి? నాకు అర్థం కాలేదు. గదంతా కలిగి చూస్తున్నా. అన్ని వైపులా పుస్తకాల దొంతర్లు, ర్యాక్స్, బీరువాలు. ఎటు చూసినా పుస్తకాలే. అలలు అలలుగా. నీ లోపల నుంచి ఏదో పెద్ద హోరు. వనమాలి, ఇప్పటికి నీ ప్రశ్న అర్థమైంది. జవాబు మాత్రం నా దగ్గర లేదు. విన్నారు కదండి, డాక్టర్ పాపినేని శివశంకర్ గారి కథ సముద్రం. వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.